రాజ్యంలో పెరుగుతున్న అవినీతిని గ్రహించిన కర్ణుడు అవినీతిని ఎలాగైనా తగ్గించాలనే ఉద్దేశంతో నారదునితో చర్చిస్తూ ఇలా అంటాడు. నారద, మన ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు పెరిగిపోయాయి. ఏ చిన్న పని జరగాలన్నా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు సమర్థవంతంగా అందడం లేదు. పరిస్థితులు ఇలానే ఉంటే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం తగ్గి మరిన్ని అనర్థాలకు దారితీస్తుంది. ప్రజలు సమాచార హక్కు వినియోగించుకొని పని ఆలస్యమైన ప్రభుత్వ ఉద్యోగాలు లంచాలు అడిగినా అవినీతి నిరోధక చట్ట అధికారులకు ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులలో లంచాలకు అలవాటు పడిన వారు చాలామంది ఉన్నారు అని సమాచారం. వారికి శిక్షలు పడే సంఘటనలు చాలా అరుదు. అలా కాకుండా చట్టాలను కఠినం చేసి ఉద్యోగులను అరెస్టు చేయాలి. ఉద్యోగి అవినీతిపరుడని రుజువైతే ఉద్యోగం నుండి పూర్తిగా తొలగించి, లంచం తీసుకోవడం చిన్న తప్పుగా భావించకుండా ఉద్యోగం నుండి తొలగించి శిక్షించాలి. లంచం తీసుకోవడం చిన్న తప్పేమీ కాదు. లంచం ఎంత తీసుకున్నాడనే దానికన్నా అతని ప్రవర్తన ఒక ఉద్యోగి నుండి ఆశించిన విధంగా ఉందా లేదా అన్నది ముఖ్యం. ఉద్యోగిపై జాలి చూపకుండా క్రమశిక్షణ విషయంలో కఠిన చర్యలు ఉండాలి అని అంటాడు కర్ణుడు. అప్పుడు నారదుడు, మహారాజా, ఒక యువకుడు ప్రభుత్వ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించే ముందు చాలా ఆశయాలతో ప్రజలకు మంచి చేయాలి అనే భావనతో ఉద్యోగంలో చేరుతాడు. కానీ బాధ్యత నిర్వహణలో నిత్యం అడ్డంకులు, వృత్తి సక్రమంగా నిర్వర్తించే క్రమంలో రాజకీయ నాయకులు, పై అధికారుల నుండి ఒత్తిడితో సతమతమైపోతారు. అలా నిజాయితీగా ఉంటే సమాజం వాళ్లను సుఖంగా ఉండనివ్వదు. వివిధ స్థాయిల వారు వివిధ రకాలుగా ఆశ పెట్టి పనులు చేయించుకుంటారు. రాజకీయ నాయకులు ఒత్తిళ్లు, ఉద్యోగ ప్రమోషన్, ధనికులు వ్యాపారులు బహుమతుల రూపంలో, సామాన్యులు డబ్బు రూపంలో, ఇలా ఎవరికి నచ్చిన రూపంలో వారు ప్రోత్సహిస్తూనే ఉంటారు. లంచగొండితనం తగ్గాలంటే ప్రజలలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మద్యం కోసం ఎన్ని గంటలైనా క్యూలో నిలిచి వేచి ఉంటారు. కానీ ప్రభుత్వ ఆఫీసులో మాత్రం గంట వేచి ఉండడానికి విలువైన సమయం వృధా అయిపోతున్నట్టు ప్రవర్తిస్తారు కొందరు. అలాంటి వారే ఉద్యోగులకు లంచం ఇచ్చి పనులు తొందరగా చేయించుకుంటారు. తప్పుడు పనులు చేయించుకోవడానికి లంచం ఇచ్చేవారు కొందరు, రాజకీయ నాయకుల ఒత్తిడితో పనులు చేయించుకునేవారు కొందరు. ఇలాంటి వారి పనుల కోసం సామాన్య ప్రజల పనులు ఎంత అత్యవసరమైనవైనా ఆలస్యం అవుతాయి. అందుకే యువకుడిగా ఉన్నప్పుడు ఎంతో కష్టపడి చదివి ఒక మంచి నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగిగా మొదలుపెట్టిన ఎందరో ఈ లంచాలకు అలవాటు పడిపోతున్నారు. కింది నుంచి పైదాకా ఇదే వ్యవస్థ అయిపోవడంతో కొందరు నిజంగా పేదరికం వల్ల తెలిసి భయపడుతూ ఆత్మవంచనకు సిద్ధం అవుతున్నారు. కంచే చేను మేస్తే అన్నట్టు బాధ్యత కలిగిన పై వాళ్లే నీతి తప్పి నడుచుకుంటున్నారు. ఎందుకంటే మన సమాజంలో అవినీతిలో అందరూ భాగ్యస్వాములే. అవినీతి చేసే అధికారి, ఆ అధికారికి అక్రమంగా ధనరూపేణ, వస్తురూపేణ, మరే ఇతర కానుకల రూపేణ ఎరవేసి తమ పనులు కానిచ్చే వ్యాపార గుణం, నేరుగా కాకపోయినా పరోక్షంగా ఈ అధికారికి సహకరించే కింద మీద ఉండే అధికారులు, కోర్టుల్లో వాళ్ళకి సహాయపడే వకీళ్ళు ఇలా సంపాదిస్తున్నారు అని తెలిసినా తమ సుఖం కోసమే కదా అని సర్దుకపోయి సుఖపడిపోయే వారి కుటుంబ సభ్యులు, వీటన్నిటికీ మించి భారీ అక్రమ ఆస్తుల సమీకరణ వంటి అవినీతి కేసుల్లో ముద్దాయిగా నిరూపించబడి నెలల తరబడి జైల్లో ఉండే మహానేతలకి సైతం తమ నేతలుగా అత్యంత గౌరవనీయమైన స్థానాల్లో ఎన్నుకుంటున్న ప్రజల చిత్కారవంతమైన స్వభావం మన దేశంలో అవినీతికి ఎర్రటి తివాచి ఎప్పుడూ సిద్ధంగానే ఉండేలా చేస్తుంది. మన దేశంలో అంతర్గతంగా ఒక వ్యాపార ప్రక్రియ ఉంది. దేవుడికి డబ్బులు అర్పించి దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని ఆశిస్తారు. దీని అర్థం ఏమిటంటే ఎలాంటి అర్హత, అవసరం, ప్రమాణము లేకున్నా తాము గొప్ప లబ్ధి పొందాలనుకోవడమే. మన దేశంలో పోరాటం అవసరం లేదు. లంచాలు ఇవ్వడం ద్వారా సైన్యం యుద్ధం లేకుండా చేయవచ్చు. దండెత్తేవాడు డబ్బులు ఖర్చు పెట్టగలిగేవాడైతే చాలు. ఆ రాజుల దగ్గర వేల సంఖ్యలో సైన్యం ఉన్నా సరే డబ్బులతో పని అయిపోతుంది. ప్లాసీ యుద్ధంలో మన దేశీయులు గట్టిగా యుద్ధం చేశారు. తర్వాత ఏమైంది? మీర్ జాఫర్కు ఆంగ్లేయుడు క్లేవ్లేడ్ లంచం ఇచ్చాడు. అంతే, బెంగాల్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పూర్తిగా లొంగిపోయింది. ఇలా డబ్బుతో రాజకీయ కోటలను వశపరుచుకున్న చాలా సందర్భాలున్నాయి. కేవలం డబ్బులు ముట్టినదనే గోల్కొండ వెనుక కోట దర్వాజా తెరిచి ఉంచడం వలన ఈ కోటను తేలికగా ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఇదే సంస్కృతి మన దేశ రాజకీయాల్లో కొనసాగుతుంది. డబ్బుతో ప్రజానాయకులను కొని రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. మన దేశంలో దాదాపు 3/4 మంది అవినీతిపరులే. డబ్బులుంటే చాలు గౌరవంగా చూస్తున్నారు. ఏ విధంగా సంపాదించారనేది పట్టించుకోవడం లేదు. మన దేశంలో అవినీతి పూర్తిగా రూపుమాపాలంటే ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేయాలి. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా ఉండాలి. అవినీతి కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. ఒకవేళ అవినీతికి పాల్పడే వారికి కఠిన చట్టాలు, శిక్షలు విధించడం ప్రభుత్వానికి ముఖ్యం. అవినీతిని ఎదుర్కోవాలంటే ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం కూడా అవసరం. అయినా లంచాలు, లంచగొండిలను ప్రోత్సహిస్తే ప్రజలను కఠినంగా శిక్షించి ప్రభుత్వ ఉద్యోగులను పూర్తిగా ఉద్యోగం నుండి తొలగించాలి అని అంటాడు నారదుడు. అప్పుడు కర్ణుడు, అయితే ప్రజలలో లంచగొండితనానికి వ్యతిరేకంగా చైతన్యం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వ కఠిన నిర్ణయాలతోనే మన రాజ్యంలో అవినీతిని తగ్గించవచ్చు. అంతవరకు వ్యవస్థలో మార్పు వచ్చే అవకాశం లేదు.
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలను ప్రోత్సహించేవారు ఎవరైనా సరే, ప్రజలైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, రాజకీయ నాయకులైనా కఠిన శిక్షలుండాలి. ఎవరిని ఉపేక్షించకూడదు. వాటి కోసం చట్టాలను మరింత కఠినత్వం చేసి అమలు చేయాలి. ప్రజలకు ప్రభుత్వ అవసరాలు తీరేందుకు కార్యకలాపాలను ఆన్లైన్ చేసి సులభతరం చేయాలి. పనుల తీరును బట్టి వాటికి నిర్ణీత సమయం కేటాయించాలి. అలా కాకుండా ప్రజలకు ఇంకా అత్యవసరమైతే కొంత రుసుము చెల్లించి కావాల్సిన వివరాలు తొందరగా పొందే విధంగా వెసులుబాటు కల్పించాలి. ఇలా చేయడం వల్ల నిజంగా అవసరం ఉన్న వాళ్ళ పని సులభంగా అవుతుంది. లంచాలు తగ్గి ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. అయినా ఇంకనూ లంచాలను, లంచగొండిలను ప్రోత్సహిస్తే ప్రజలను కఠినంగా శిక్షించి ప్రభుత్వ ఉద్యోగులను పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలి. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించాలి. అలాగే నిజాయితీగా పనిచేసిన వారికి అదే రీతిలో రక్షణ, గౌరవ వేతనం, ఉద్యోగ ప్రమోషన్స్ కల్పిస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సౌకర్యవంతంగా జరగడానికి అన్ని సౌకర్యాలు కల్పించాలి. అభివృద్ధికి నిరోధకంగా మారిన అవినీతిని అంతమొందించాలంటే శిక్షలు కఠినంగా ఉండాల్సిందే. ఇలా చేయడం ద్వారా యువకులకు కూడా నూతన ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఇది సుదీర్ఘ ప్రక్రియ. కానీ సంకల్పం మరియు సమిష్టి కృషితో ప్రభుత్వ కఠిన నిర్ణయాలతో మన రాజ్యంలోని అవినీతిని తగ్గించవచ్చు.